హలో చెప్పండి. ఎస్ఐ గారు, నా పేరు సుంకర్ నరేష్ అండి, హైకోర్టు అడ్వకేట్. చెప్పండి. ఏం లేదండి, ఈ రాములని ఫోన్ చేశారు. ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కంప్లైంట్ పిటిషన్ మీ దగ్గరకు వచ్చినట్టుంది. ఐ హోప్ నిన్న ఈ ఫ్లాగ్ హాస్టింగ్ సంబంధించిన ఇష్యూ. అవునవునవును. ఏంటండి ఆ విషయం గురించి? అది మన కొత్త కొత్త లింగాయపల్లి విలేజ్ లో. అవునండి అవునండి, మెదక్ కాన్సెప్ట్. ఎస్. అయితే ఒక అంటే విలేజర్స్ మధ్యలోనే డిస్ప్యూట్ ఉంది. ఒక ల్యాండ్ అంటే ఆడ ఒకరు అంబేద్కర్ విగ్రహం పెడతామని ఒకరు, ఇంకొకరేమో శివాజీ విగ్రహం పెడతామని. ఓకే. అయితే ఆ ల్యాండ్ లో ఎవరు పెట్టద్దని డిసైడ్ చేసేసుకున్నారు, అయిపోయింది. ఓకే. అయితే అక్కడ వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటా జెండాలు ఇట్లా కడుతున్నారు అనేది ఒక ఇష్యూ నడిస్తే నిన్న జెండాకి సెట్ చేసేసుకున్నారు. ఓకే. ఎస్ఎస్ జెండా కొరకు సెట్ చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కడిగి పోయినాక మరి అక్కడ ఎవరెవరి మాట పెరిగి ఎట్లా పెడతారు అది అని మాట్లాడుకున్నారు, అయిపోయింది. అదే మరి నన్ను కిషోర్ అనే వ్యక్తిని నెట్టేసిరంట. నెట్టేసేసేసారు. నెట్టేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత ఊళ్ళో అందరూ కలిసి జెండా ఆవిష్కరణ చేసుకున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఏం చేసుకోవద్దని చెప్పారంట. దాని గురించి నేను ఇష్యూ లీగల్ ట్యాక్స్ ఎస్పీ గారు లేకపోతే నేను పోయి మాట్లాడి వచ్చిన. ఓకే. ఇప్పుడు కంప్లైంట్ ఏమైనా ఇచ్చిరా అండి వీళ్ళు? ఎస్పీ సార్కి ఇచ్చారు. మనకు ఒకటి ఎస్సీ మనకి కేసు చేయండి అని అంటే మరి నిన్న జరిగిన దాని గురించి ఒక పర్సన్ పేరు మీద కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. ఓకే. అదే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి, కొద్దిగా ఇమీడియట్లీ అది కేసు రిజిస్టర్ చేయండి ఎస్ఐ గారు. నేనే రాయమని చెప్పాను. రాయమని చెప్పారా? ఓకే. రాయమని చెప్పాను, కేసు చేసేస్తానని చెప్పాను. ఓకే ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మంచిగా.